రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ధర్మస్థల ఈ పేరు గుర్తుందా? ఒక నెలన్నర 2 నెలల క్రితము ధర్మస్థల ఈ దేశంలోని అన్ని పత్రికల పతాక శీర్షికల్లో ఉన్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్ జర్నలిస్టులుగా పేరు పొందినటువంటి వాళ్ళు హిందూ జాతీయవాదాన్ని హిందుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి వర్గాలు ధర్మస్థలను రామకోటి రాసినట్టుగా రాశాయి, రామనామం జపించినట్టుగా జపించాయి. ధర్మస్థలలో శవాలు, ధర్మస్థలలో పాతిపెట్టినటువంటి పిల్లల శవాలు, ఆడపిల్లల శవాలు, ఇటువంటి అనేక కథనాలు మనకి పత్రికల్లో వచ్చాయి. ఆ తరువాత కొన్నాళ్ళకి ధర్మస్థలకు సంబంధించినటువంటి ఆ చుట్టూ ఈ లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ అల్లినటువంటి పొగమంచు ఏదైతే ఉందో నెమ్మదిగా నిజమనే సూర్యుడు యొక్క వెలుగు ప్రసరించడంతో ఒక్కసారిగా చినిగి పటాపంచలైపోయింది. వాస్తవం బయటకు వచ్చింది. వాస్తవం ఏంటి? ధర్మస్థలంలో హత్యలు జరగలేదు, ధర్మస్థలలో శిశువులని చంపేసేసి పాతిపెట్టలేదు, ధర్మస్థలలో బాలికలు, మహిళలు, యువతులు అత్యాచారానికి గురైపోయి వాళ్ళని చంపి పాతిపెట్టినటువంటి సంఘటనలు జరగలేదు. ఇది పూర్తి అబద్ధము. కొన్ని పత్రికలు అయితే 2 నెలలు దీని మీద ప్రచారం చేశాయి. చివరికి ఇదంతా అబద్ధమని తేలింది. అబద్ధమని తేలిన తరువాత అసలు మొట్టమొదట ఆరోపణ చేసినటువంటి వ్యక్తి వచ్చి నాకెవరో డబ్బిచ్చి చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పాను అని చెప్పి కొందరి పేర్లు చెప్పాడు. ఒక ఆవిడ నా కూతురు కనిపించకుండా పోయిందని చెప్పిన ఆవిడకి అసలు పెళ్ళే కాలేదని, ఆమెకి 2-3 లివ్-ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయని, ఆ 2-3 లివ్-ఇన్ రిలేషన్షిప్స్ నుంచి కూడా సంతానం లేదని, ఆమె పిల్ల ఉన్నట్టుగా 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10th ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కడ కూడాను ఏ ఆధారాలు లేవు, ఎప్పుడో ఎక్కడో చనిపోయినటువంటి ఒక యువతి ఫోటోగ్రాఫ్ని తన కూతురు ఫోటోగ్రాఫ్గా ఆమె చలామణి చేసింది అని చెప్పి బయటపడింది. ఇప్పుడు ఈ కథలో లేటెస్ట్ ఏంటంటే ధర్మస్థల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు 6 మీద ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో ఒకతని పేరు గిరీష్ మట్టన్నవర్. ఇతను మొత్తము కుట్రకి తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తి. 2వ వ్యక్తి మహేష్ శెట్టి తిమరౌడి. ఇతను ఆటో డ్రైవర్గా ధర్మస్థల ప్రాంతానికి వచ్చాడు. ఆటో డ్రైవర్ నుంచి నెమ్మదిగా ఇతను ఎదుగుతూ స్థానికంగా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా వచ్చాడు. ఈ ధర్మస్థలలో భూ వివాదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు. అది కుదరకపోయేటప్పటికీ ఈ ధర్మస్థల యాజమాన్యం ఏదైతే ఉందో డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ఆయన పేరు, వీరేంద్ర హెగ్గడే బీజేపీ ఎంపీ, ఆయన మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. జయంత్ అనే 3వ వ్యక్తి, విఠల్ గౌడ అనేటటువంటి 4వ వ్యక్తి, వీళ్ళ మీద ఛార్జ్షీట్ అయింది. దీనిలో ఒక ఆవిడ సుజాత భట్. ఈ సుజాత భట్ తాను కలకత్తాలోని మింట్లో పనిచేసినట్టు, తనకి కూతురు ఉన్నట్టు ఈ మొత్తము కట్టుకథని సృష్టించింది ఈ సుజాత భట్టే. చివరికి సుజాత భట్ తాను దాఖలు చేసినటువంటి కేసును విత్డ్రా చేసుకుంది. ఎప్పుడైతే అసలు ఆమెకి పిల్లలే లేరు, ఆమెకి సంతానమే లేదు, అసలు లేని పిల్ల ఎలా చనిపోయిందన్న ప్రశ్న వచ్చేటప్పటికీ ఆమె కేసుని వెనక్కి తీసుకుంది. ఈ మొత్తము విషయాన్ని 1995 నుంచి 2014 వరకు 2000 శవాలను నేను పాతిపెట్టాను, నా చేతే చాలా శవాలని పాతిపెట్టారని చెప్పిన వ్యక్తి చిన్నయ్య. ఈ చిన్నయ్య ముసుగు మనిషిలాగా ముఖమంతా ముసుగు వేసుకుని కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో మనకి కనిపించాడు. అతని అసలు పేరు చిన్నయ్య. ఇతను క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. మతం పుచ్చుకుని చెన్నైలో ఉంటున్నాడు. చెన్నైలో ఉంటున్న ఈ వ్యక్తి హఠాత్తుగా ఈ ఆరోపణలు చేసి వచ్చిన తర్వాత అక్కడ తవ్వండి, ఇక్కడ తవ్వండి అని ఒక 20-30 ప్లేసెస్ చూపించాడు. ఇంత లోతు తవ్వండి, అంత లోతు తవ్వండి అన్నాడు. ఎక్కడ ఎంత తవ్వినా ఒక శవం కూడా దొరకలేదు. దానితోటి
ఈ చిన్నయ్యది బూటకమన్న విషయం అర్థమైంది. పోలీసులు కాస్త జాగ్రత్తగా ప్రశ్నించేటప్పటికి మొత్తం అంతా కథ అంతా చెప్పేశాడు. ఈ రకంగా ధర్మస్థలని అవమానపరిచి దాని ప్రతిష్టను దెబ్బతీసి హైందవ ధర్మ విశ్వాసాల్ని బలహీనపరిచేటటువంటి ఒక భయంకరమైన కుట్రలో పాల్గొన్న ఈ 6గురి మీద 3900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ కేసు సత్వరమే ఇది మొత్తం అంతా కూడా విచారణ జరిగి దోషులకు శిక్ష పడవలసినటువంటి అవసరం ఉంది. ఇలా తీర్థక్షేత్రాలు, పవిత్రమైనటువంటి ధర్మస్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిష్టను మంట కలిపేటటువంటి కుట్రలకు పాల్పడే వాళ్లకు మరిచిపోలేనటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు మాత్రమే కాదు, అబద్ధాలను, అర్ధసత్యాలను, అసత్యాలను పూర్తి సత్యాలుగా, నిజాలుగా ప్రచారం చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా యాక్షన్ జరగవలసినటువంటి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.